ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పెద్ది గురించే చర్చ నడుస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి చికిరి చికిరి పాట విడుదలైంది. ఈ పాటకు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి డివైడ్ టాక్ వచ్చింది. ఇదే ట్యూన్ గతంలో ఎక్కడో విన్నట్టుగా ఉందే, శంకర్ ఐ చిత్రంలోని పరేశానయ్య పాట స్టైల్లో ఉంది కదూ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పాటలో రామ్ చరణ్ వేసిన స్టెప్పులు వార్ 2లోని ఎన్టీఆర్ స్టెప్పులకు దగ్గరగా ఉన్నాయని కూడా సోషల్ మీడియాలో కామెంట్లు వినిపించాయి. ఆ కామెంట్ని చూస్తే నిజమే కదా అని మీకు కూడా అనిపించవచ్చు. ఇదంతా పక్కన పెట్టేస్తే విడుదల చేసిన ఈ పాటలో కొన్ని బ్లూపర్ షాట్స్ కూడా ఉన్నాయి. ఆ షాట్స్లో సుకుమార్ కూడా ఉన్నాడు. ఈ చిత్రం డాక్టర్ బుచ్చిబాబు సుకుమార్కి శిష్యుడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి సుకుమార్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన రంగస్థలం చిత్రానికి కూడా బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అదేవిధంగా పుష్ప సిరీస్కి కూడా ఆయన రైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. ఇప్పుడు పెద్ద మూవీ షూటింగ్లో సుకుమార్ ఉన్న షాట్స్ని చూస్తుంటే ఖచ్చితంగా ఈ చిత్రం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సుకుమార్ హ్యాండ్ ఖచ్చితంగా ఉంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు. ఆయన సలహాతోనే బుచ్చిబాబు ఈ సినిమాని తెరకెక్కించి ఉంటాడని, ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాతే సుకుమార్ ఈ సినిమా పట్ల పలు మార్పులు చేర్పులు కూడా సూచించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదు, కానీ ఒకవేళ సుకుమార్ తలదూరిస్తే మాత్రం సినిమాలో ఉన్న ఫీల్ పోతుందని చెప్పొచ్చు. సుకుమార్ గొప్ప డైరెక్టరే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒక డైరెక్టర్ విజన్తో తీసే సినిమాకు మరొక డైరెక్టర్ విజన్తో తోడైతే కిచిడి అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. గతంలో ఎన్నో సినిమాల ఫలితాలు ఇలాగే గాడి తప్పాయి. పెద్ది తర్వాత రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలోనే సినిమా చేయబోతున్నారు. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లేదా వచ్చే ఏడాది చివరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.